అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 17వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, వారు వినబోయే వార్తల ద్వారా వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిషాలయం గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీ ప్రయాణాలు, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే నమ్మకంతో ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% చక్కని పరిష్కార మార్గం తప్పకుండా అయితే లభిస్తుంది. మీకు ఎటువంటి సమస్యలున్నా యంత్రాలు, తాయెత్తుల ద్వారా మీ యొక్క సమస్యలను నివారించుకోవచ్చు. తప్పకుండా అయితే మన గురువు గారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే గొప్ప మనసు కూడా కలిగిన వ్యక్తులు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలనే ఒక గొప్ప సదుద్దేశంతో సమాజానికి సేవ చేయాలని ఒక గొప్ప భావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎవరిని ఎటువంటి కీడు కోరుకోరు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఎవరైనా బాధపడితే అసలు చూసి సహించలేరు. వారికి తోచిన విధంగా ఏదో ఒక సహాయం అయితే తప్పకుండా చేసి తీరే ఒక గొప్ప ఉన్నతమైన స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి వీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం విచిత్రంగా కూడా ఉంటూ ఉంటాయి. అలాగే రేపటి రోజున వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా అంటే ఒక విధంగా వీరికి ఒక వార్త అయితే వినిపించబోతుంది. ఆ వార్త రేపటి రోజున మీకు అసలు ఏ విధంగా అయితే పనికి రాబోతుంది, ఆ వార్త ద్వారా మీకు ఎటువంటి పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయో తెలుసుకుంటే కనుక తప్పకుండా ఒక్కసారిగా మీ గుండె జల్లుమనేటువంటి ఒక గొప్ప వార్త అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవ్వబోయే ఒక శుభవార్త కూడా కావచ్చు. అయితే ఈ యొక్క మీ జీవితంలో మాత్రం ఈ యొక్క వార్త ద్వారా తీవ్రమైన మార్పు అయితే రాబోతుంది. ఆ యొక్క మార్పు ద్వారా మీ జీవితంలో చాలా ఉన్నత పరిణామాలకు కూడా వెళ్ళిపోతున్నారు. రేపటి రోజున ఆవేశపడవద్దు. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనవి కావు. ఎంతసేపటికి కూడా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా అయితే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపై మీరు దుర్భాషలు ఆడవద్దు. ఎవరితో వాగ్వాదానికి కూడా దిగవద్దు. రేపటి రోజున తప్పకుండా చాలా శాంత స్వరూపంగా ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్కరితో కూడా సామరస్యంగా కలిసి మెలడం చాలా మంచిది. రేపటి రోజున మీకు జరగబోయే కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తల ద్వారా మీకు ఎదురవబోయే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత తప్పకుండా మీకే ఆశ్చర్యం కలిగే విధంగా అయితే ఉండబోతుంది. మిమ్మల్ని ఎవరైతే బాగా నమ్మి కొంతమంది వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తులు మీ గురించి నెగిటివ్గా కొంత ప్రచారం చేసే విధంగా అయితే ఉండబోతుంది. తద్వారా మీకు టెన్షన్ కానీ లేదా అదంతా జరగబోయే ఒక అంశంగా తెలుసుకుంటే మాత్రం ప్రత్యేకంగా మీ జీవితంలో ఒక ఉండబోతుందని అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని కనుక వస్తే మాత్రం రేపటి రోజున మీకు సాయంత్రానికి అయితే ఒక వార్త అందబోతుంది. ఆ వార్త మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మలుపు తిక్కే విధంగా అయితే ఉండబోతుంది. దీని గురించి మీరు ఊహించినట్టు విధంగా కూడా ఒక పాత రహస్యం కూడా బయటపడబోతుంది. ఆ రహస్యం గురించి కూడా చర్చలు రాబోతున్నాయి. ఒక ఆస్తి తగాదాల గురించి కావచ్చు, మీ యొక్క జీవితంలో ఉన్నత లక్ష్యాల గురించి కూడా కావచ్చు, ఎంతో కాలంగా మీకు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయినటువంటి ఒక పనికి సైతం ఒక పెద్ద పరిష్కార మార్గం కూడా కావచ్చు. అలాగే ఉన్న ఫలంగా అకస్మాత్తుగా మీకు రావాల్సిన ఆస్తి యోగం కావచ్చు, ధనయోగం కావచ్చు, అకస్మాత్తుగా మీకు ఉన్నట్టుండి రావడం కూడా మీకు తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేయబోయే విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క వార్త అనేది హఠాత్తుగా ఒక వ్యక్తి ద్వారా అయితే మిమ్మల్ని చేరుకోబోతుంది. మీకు ఈ వార్త వినిన వెంటనే కూడా ఇది నిజమా కళ అన్నట్లుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రకాల కారణాలు అయితే లేకపోలేదు. నమ్మలేనటువంటి ఒక సత్యం అయితే కాదు, కానీ మీకు ఒక నిజం అనేది కూడా తప్పకుండా వినే విధంగా అయితే ఉండబోతుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క వార్త వినగానే మీకు అకస్మాత్తుగా గుండె జల్లుమనే విధంగా అయితే ఉండబోతుంది. ఉన్నట్టుండి
భూమి అంతా స్తంభించిందా అన్నట్లుగా అయితే ఉండబోతుంది. ఇది నిజమా కళ మీరు తెలుసుకోలేక చాలా సంభ్రమాశ్చర్యాలకు కూడా గురి కాకుండా ఉండలేకపోతూ ఉంటారు. అయితే రేపటి రోజున మీకు మీ జీవితంలో అనేది కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. మీ నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఏదో ఒక రూపంలో తిరిగి మీ చెంతకు చేరటం, ఇవన్నీ కూడా మీకు ఆనందము, భయము, ఉల్లాసం, ఉచ్ఛ్వాసము ఇవన్నీ కూడా కలగలిపి ఒక తెలియని అనుభూతిని అయితే కలిగింపచేయబోతున్నాయి. ఆ యొక్క అనుభూతిలో ఈ వార్త కారణంగా ఒక్కసారిగా మీరు ఆశ్చర్యానికి గురయ్యి చాలా ఎక్కువగా షాక్కి గురయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. సాయంత్రానికి సాధారణంగా అయితే మీ జీవితంలో గతంలో చేసినటువంటి కొన్ని రహస్యమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఎవరికైనా మీకు తెలియకుండా ఒక ముఖ్యమైనటువంటి ఒక సమాచారం మర్చిపోయి ఉన్న సహాయం చేసి మర్చిపోయి అప్పు ఇచ్చి తిరిగి తీసుకోవడం మర్చిపోవడం, ఇటువంటివన్నీ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మీకు తెలియకుండానే అవి తప్పకుండా మీ దగ్గరకైతే తిరిగి రాబోతున్నాయి. ఆ వ్యక్తులు మీకు నిజాన్ని బయట పెట్టడం ద్వారా మీ యొక్క నిర్ణయం సరైందే అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. వారు ఊహించని విధంగా అయితే మీకు ఆ రకంగా ఆర్థికంగా లాభం అనేది రాబోతుంది. ఆస్తి పరంగా కావచ్చు, అలాగే ధనపరంగా కూడా కావచ్చు, మీకు రాబోయేటువంటి ఒక వార్త మీకు చాలా విశ్రాంతపరంగా ప్రశాంతమైనటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు చాలా విశేషమైన రోజని కూడా తెలుసుకోవాలి. గ్రహాల యొక్క అనుకూలత మీకు చాలా మంచిగా అయితే ఉండబోతుంది. రాహుకేతువుల యొక్క గ్రహాల యొక్క అనుకూలత మీపై చాలా మెండుగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు రాహుకేతువులకు తప్పకుండా పూజలు చేయించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున సర్పదోషాలు ఉన్నప్పటికీ కూడాను తొలగిపోయే విధంగా మీరు పుట్టలో పాలు పోయడము, అలాగే ఉపవాసం ఉండి పూజలు చేయడం ద్వారా కూడా చాలా మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలగబోతున్నాయి. మీకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక ముఖ్యమైన కీలకమైన వార్త కూడా మీరు వినబోతున్నారు. ఆ వార్త ద్వారా ధనలాభం అనేది అనేక రకాలుగా మీకు ఊహించని విధంగా అయితే తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తగులుతాం. మీకు చాలా గొప్పగా మీకు వర్ణించలేని విధంగా అయితే ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండలేకపోతారు. రేపటి రోజున శివపార్వతుల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలంటే తప్పకుండా ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకొని ముందుగా ఇంట్లో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కావచ్చు లేదా ఆవు నేతితో కావచ్చు దీపారాధన చేసుకున్న తర్వాత మీరు దేవాలయాల దర్శనానికి వెళ్ళి తప్పకుండా అక్కడ గంగాజలంతో అభిషేకం చేయించి బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా కూడా శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మీరు అభిషేకం చేయించుకోవడం, దీపారాధన చేయడం ద్వారా కూడా చక్కగా మేలు ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగాల్లో తప్పకుండా అభివృద్ధి కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. చక్కగా మీకు చక్కని పరిష్కార మార్గాలు కూడా మీ మనసులో కలిసివేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీకు ఎదురవబోయే ప్రతి ఒక్క సమస్యకు తప్పకుండా మీరే పరిష్కరించుకునే విధంగా దైవానుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా అయితే మీరు దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోసి ఉపవాసం ఉండి అలాగే ఎర్రని పూలతో స్వామివారిని మీరు తప్పకుండా పూజించుకోవడం, అలాగే నియమనిష్టలతో మీరు పాటించడం ద్వారా చలివిడి నైవేద్యంగా పెట్టడం కాలసర్ప దోషాలన్నిటికీ కూడా నివారించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపవాసము ఉండలేని పరిస్థితిలో అయినా సరే కఠినంగా నియమాలు పాటించడం ద్వారా వృద్ధులకు, పిల్లలకు ఉపవాస నియమాలు ఉండవు. అలాగే రేపటి రోజున మీరు నియమనిష్టలతో దైవాన్ని మనసుతో చక్కగా వేడుకోవడం ద్వారా దైవం యొక్క కృప మీపై ఎల్లవెల్లా ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీకు తోచినంతగా పేదవారికి ఆహార దానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు తప్పకుండా చేయడం ద్వారా దైవం యొక్క అనుగ్రహం రెట్టింపు ఫలం అయితే మీకు తప్పకుండా అందుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని దూషించవద్దు, దుర్భాషలాడవద్దు, కోపాన్ని అసలు ప్రదర్శించవద్దు. ఓర్పు, సహనం మీ యొక్క ఆయుధాలుగా మలుచుకొని నిత్యం మీరు దైవ నామస్మరణలో ఉండడం ద్వారా చక్కగా మీకు పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.